సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్టీగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం ఫేస్బుక్ని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్లయితే వాటిని మనం ఏ విధంగా డేట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే లైక్ దిస్, మీ దగ్గర ఒక 2-3 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి. ఆ అకౌంట్ మీకు ఫేస్బుక్ యొక్క అకౌంట్ మీకు అవసరం లేదు అనుకోండి. అలాంటప్పుడు ఆ అకౌంట్ని ఏ విధంగా ఈజీ స్టెప్స్లో మీరు డేట్ చేయాలో మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ యొక్క మొబైల్లో ఉండే ఫేస్బుక్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ సెక్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడనే మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. దానిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే మీకు సెట్టింగ్ గేర్ ఐకాన్ ఇక్కడ కనిపిస్తుంటుంది. మీరు దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కింద మీకు యాస్టీస్గా సెట్టింగ్ అండ్ ప్రైవసీ పేరుతో మీకు ఇక్కడ కూడా సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు దేనిపైన మీరు ఒకదానిపైన క్లిక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో మీకు మేటా అకౌంట్ సెంటర్ పేరుతో ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు మోర్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు మేటా సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు, మేనేజ్ అకౌంట్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ లైక్ దిస్ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, దీంతో పాటుగా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ రెండు మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏం చేయదు, కింద మీకు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్ గా అలాంటప్పుడు దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. డియాక్టివేషన్ డిలీటేషన్ ఆప్షన్ పెడుతూ రెండో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్ గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో పాటుగా ఫేస్బుక్ అకౌంట్ కూడా మీకు ఇక్కడనే ఉంటుంది. మీ యొక్క మల్టిపుల్ అకౌంట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట ఫేస్బుక్ అకౌంట్. అలాంటప్పుడు సింపుల్ గా అకౌంట్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి డియాక్టివేషన్ చేయొద్దు అనమాట. అది టెంపరీ మాత్రమే డియాక్టివేషన్ అవుతుంది, తర్వాత మళ్ళీ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా లాస్ట్ వన్ ఆప్షన్ మీరు చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి మీకు టోటల్గా మీకు అన్ని కనిపిస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి చేసుకున్న మరుక్షణమే ఇక్కడ మీకు రీజన్ అయితే అడుగుతుంది అనమాట. మీరు ఏ రీజన్ పర్పస్ అకౌంట్ ని డేట్ చేయాలి అనుకుంటున్నారు అనేది సింపుల్ గా నేను ఏదో ఒక ఆప్షన్ అయితే ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నాను. మీరు ఏదో ఒక ఆప్షన్ ని మీరు చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ ఆప్షన్ ఇక్కడనే చేసుకొని క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకో, సింపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కంటిన్యూ ఆప్షన్ అడుగుతుంది. సింపుల్ ఇలా మనం కంటిన్యూ కొట్టిన మరుక్షణమే ఆన్ ది స్పాట్ లో మనం ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు ఏమి ఉండదు అనమాట. టోటల్ ఇక్కడ నుంచి మన యొక్క డేటా మనకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. డియాక్టివేట్ కాదు, టోటల్గా మనకు అకౌంట్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ కొట్టిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ అయితే ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో పాస్వర్డ్ పెట్టగానే ఆటోమేటిక్గా టోటల్గా డేట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని మీరు చాలా ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.